Here it is on the screens of RTV exclusive గా మీరు చూస్తున్నారు ఫస్ట్ ఆన్ RTV. Remember, ఫస్ట్ ఆన్ RTV మీరు చూస్తున్నారు. I extend my heartfelt thanks to the government of Andhra Pradesh for approving the ticket hike. This progressive decision demonstrates your steadfast commitment to the growth and prosperity of the Telugu film industry. A special note of thanks to the Honorable Chief Minister and Honorable Andhra Pradesh Chief Minister Sri NCBN Garu for his vision and unwavering encouragement to the industry and Chebutunai. I also express my sincere thanks to the Honorable Deputy Chief Minister of Andhra Pradesh, Sri Pawan Kalyan Garu, for his invaluable support in empowering the film industry. And kuda Allu Arjun chesina tweet ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పుడు మెగా వర్సెస్ అల్లు అర్జున్, మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గా మారిన వ్యవహారం కొలిక్కొచ్చిందా? స్వయాన అల్లు అర్జున్ రంగంలోకి దిగి ట్వీట్ చేశారా? ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే ప్రారంభమైంది. ఏపీలో కూడా భారీగా పుష్ప 2 సినిమా టికెట్ల రేట్లు ఆ పెంపుకు సంబంధించి స్వయాన అల్లు అర్జున్ ట్వీట్ చేయడం, అందున ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని మెన్షన్ చేస్తూ దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని అంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారింది. గత కొద్ది రోజులుగా ఏమా సినిమాలు అంటూ ఒకరంటుంటే మరి ముఖ్యంగా అల్లు అర్జున్కి సంబంధించి సపోర్ట్గా మరికొంతమంది, ఇటు అల్లు అర్జున్కి సపోర్ట్గా అల్లు అర్జున్ ఫ్యాన్స్, అట్ ద సేమ్ టైం మెగా ఫ్యామిలీకి సంబంధించి మెగా ఫ్యామిలీ సపోర్ట్గా మెగా ఫ్యాన్స్, వీళ్ళిద్దరి మధ్య కూడా మాటల యుద్ధం నడిచింది, ట్వీట్స్ వార్ నడిచింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ చేసిన ట్వీట్ ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారింది. ఒక్కసారి ఆ ట్వీట్కి సంబంధించి బిగ్ థ్యాంక్ యూ పవన్ అంటూ కూడా, బిగ్ థ్యాంక్ యూ అంటూ కూడా పవన్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ ఉద్దేశించి ఆయన థ్యాంక్స్ చెప్పుకొచ్చారు. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కూడా ట్వీట్ చేస్తూ, ఇన్ఫాక్ట్ ఆయన ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేయడం ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే కనుక పవన్ కళ్యాణ్ అటాక్ చేస్తూ, ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా ఆ ఇష్యూ నడుస్తూనే, ట్వీట్ వార్ నడుస్తోంది. ఎవరు కూడా ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వని సందర్భం, ఎక్కడ చెప్పని సందర్భం, ఎవరు ఈ అంశానికి సంబంధించి మాట్లాడలేదు. అటు మెగా ఫ్యామిలీ నుంచి కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి కావచ్చు. ఒక సోషల్ మీడియా వార్ నడుస్తోంది. ఆ సోషల్ మీడియా వార్ నడుస్తున్న నేపథ్యంలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చిన పరిస్థితి. మరి ముఖ్యంగా ఇటు శిల్పా రవిచంద్ర రెడ్డికి సంబంధించి ఆయన వెళ్ళినప్పుడు మద్దతుగా నిలిచినప్పుడు మొదలైన ఆ ఇష్యూ ఈనాటికి కూడా మొన్నటి వరకు కూడా కంటిన్యూ అయింది. ఈరోజు కొద్దిసేపటి క్రితం ఎగ్జాక్ట్గా 9:45 ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది, ఇంట్రెస్టింగ్గా మారింది. మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. మరి కాసేపట్లో మా ప్రతినిధులు కూడా వచ్చి అప్డేట్స్ అందిస్తారు. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది హైదరాబాద్లోని. మరీ ముఖ్యంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇటు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా వస్తారంటూ కూడా ఆసక్తికర చర్చ జరిగింది. ఓ పక్క పవన్ కళ్యాణ్ రావచ్చు అంటూ చర్చ, మరో పక్క స్వయాన మెగాస్టార్ చిరంజీవి రావచ్చంటూ ఇంకొక చర్చ, ఆ ప్రయత్నాలు జరిగాయంటూ కూడా ఇంకొక చర్చ. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో బహుశా ఇక అల్లు అర్జున్కి సంబంధించి మద్దతుగా మెగా ఫ్యామిలీ రాదేమో అనుకుంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరి ముఖ్యంగా ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి వస్తారంటూ ప్రచారం జరిగింది. ఆయన కూడా రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా అనేక ప్రచారాలు జరిగాయి. కానీ ఆయన కూడా రాలేదు. బహుశా ఈ వాదం ఇంకా తారాస్థాయికి చేరుకుంటుంది అనుకుంటున్న తరుణంలో ఇటు అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్తో ఇప్పుడు ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పడుతుందా, కామా పడుతుందా? ఎందుకంటే అక్కడ మీరు గుర్తుపెట్టుకుంటే కనుక కిందన ఒకసారి చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని చెప్పి వదిలేయలేదు. శ్రీ పవన్ కళ్యాణ్కి సంబంధించి ట్యాగ్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు అంటూ కూడా ఆయన అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ థ్యాంక్ యూ అంటూ కూడా చెప్పిన సందర్భం. ఐ ఆల్సో ఎక్స్ప్రెస్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు ద హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ ఇద్దరిని కూడా మెన్షన్ చేసిన పరిస్థితి. ఒక్కసారి ఫస్ట్ లైన్, ఒక్కసారి ఆ ఫస్ట్ పేరు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. అల్లు అర్జున్, ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ కూడా అని చెప్పుకొచ్చారు. మా ప్రతినిధి అనేంద్ర అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అనేంద్ర, ప్రస్తుతం ఫ్యాన్స్ సంబంధించి ఏమంటున్నారు? ఎందుకంటే మీరు మార్నింగ్ అక్కడే ఉన్నారు, ఆఫ్టర్నూన్ అక్కడ ఉన్నారు, ఈవినింగ్ అక్కడ ఇన్ఫాక్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు కూడా అక్కడ ఉన్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ వచ్చారు, మెగా ఫ్యాన్స్ వచ్చారు. రియాక్షన్స్ ఏంటి ఇప్పుడు ఈ ట్వీట్ తర్వాత? ఎస్ సచిన్, అంటే ఈ ట్వీట్ తర్వాత అంటే ఫ్యాన్స్ అంతా కూడా చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్న సిచ్యువేషన్. ఆ ఈవెంట్ కి ఎవరైనా గెస్ట్ గా వస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు గెస్ట్ గా రాకపోయినప్పటికీ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ పెట్టిన ట్వీట్ కి సంబంధించి ఈవెన్ ఆ ఏపీ గవర్నమెంట్ ఎస్పెషల్లీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఆయన థ్యాంక్స్ చెప్పడం అండ్ ఇంకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆయన థ్యాంక్స్ చెప్పడం అనేది టికెట్ హైక్స్ గురించి పెట్టడం జరిగింది. సో ఈ సందర్భంలో ఈ ట్వీట్ పెట్టడం ఫ్యాన్స్ అందరిలోనూ
ఒక పాజిటివ్ వైబ్ తీసుకొచ్చిందని చెప్పాలి. సో పుష్ప 2కి ఇంకా అంతా కూడా క్లియర్ అయిపోయినట్టే, మెగా ఫ్యాన్స్ నుంచి ఇక సపోర్ట్ దొరుకుద్ది ఈ ట్వీట్ చూసిన తర్వాత అని చెప్పేసి అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు ఉన్న నెగిటివిటీ అంతా క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది. మెగా ఫ్యాన్స్ ఎవరైతే వీళ్ళంతా వేరు అనుకుంటున్నారో ఇప్పుడు ఫ్యాన్స్ అంతా సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇంతకు ముందు మనం చూసాం మెగా ఫ్యాన్స్ వేరు, అల్లు ఫ్యాన్స్ వేరు అని. సో ఈ ట్వీట్ తో ఇదంతా డెఫినెట్ గా సినారియో అంతా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఆ ఈవెంట్ కూడా చూస్తూ ఉన్నాం లైవ్ లో. సో ఇక్కడ డైరెక్టర్స్, టాలీవుడ్ లో డైరెక్టర్స్ మాక్సిమం ఇప్పుడున్న డైరెక్టర్స్, టాప్ డైరెక్టర్స్ అందరూ కూడా, ఈవెన్ రాజమౌళి కూడా వచ్చి ఉన్నారు. అండ్ ఇంకా అల్లు అరవింద్ కూడా ఆ ఈవెంట్ లోనే ఉన్నారు. సో స్టేజ్ పైన ఇప్పుడు వాళ్ళంతా కూడా ఏం మాట్లాడబోతున్నారు, ఎస్పెషల్లీ అల్లు అర్జున్ అండ్ ఇంకా అల్లు అరవింద్ ఇప్పుడు వస్తున్న ఈ కాంట్రవర్సీల గురించి అండ్ ఇంకా ఈ విభేదాల గురించి. ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఇక్కడ టికెట్ల రేట్ల గురించి అంటే బహుశా టికెట్ల రేట్ల పెంపు అనేది ప్రొడ్యూసర్స్ కి హ్యాపీనెస్ అనిపించవచ్చు, సంతోషం అనిపించవచ్చు. కానీ ఫ్యాన్స్ కి కూడా బిగ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి, బిగ్ బ్లాస్టింగ్. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక మూవీ సక్సెస్ అయితే కనుక ఎంత హ్యాపీనెస్లో ఉంటారు, అటువంటి హ్యాపీనెస్ కోసం ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు అనుకోవాలి. ఎందుకంటే అల్లు అర్జున్ ఇక్కడ ఒక ముందడుగు పడిందనో లేకపోతే దీనికి సంబంధించి ఒక కంక్లూషన్ ఇచ్చే ప్రయత్నంగానో చూస్తున్న తరుణం కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన అన్నమాట, ఐ ఆల్సో ఎక్స్ప్రెస్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు ద హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఫర్ హిస్ ఇన్వాల్యుబుల్ సపోర్ట్ ఇన్ ఎంపవరింగ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అంటూ కూడా ఒక ఎలాబొరేట్గా ఆయన రాసుకొచ్చారనే చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఇక ఈ మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య ట్వీట్ వార్ కావచ్చు, లేకపోతే యుద్ధం కావచ్చు, క్లోజ్ అయింది అనుకోవాలా, లేకపోతే ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఎస్, అంటే ఈ ట్వీట్ తర్వాత డెఫినెట్ గా కొంచెం పాజిటివ్ వైపే వచ్చే ఛాన్స్ ఉంది. ఫ్యాన్ వార్ అనేది కొంచెం తగ్గే ఛాన్సే ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ పెట్టిన ట్వీట్ లో ఈ టికెట్ పెంచడం అనేది ఇండస్ట్రీ ఎదుగుదలకి ఇది ఎస్పెషల్లీ తోడ్పడుతుంది. ఈ టికెట్స్ హైక్స్ అనేది ఈ పరిశ్రమ ముందుకు వెళ్ళడానికి నిజంగా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఆయన థ్యాంక్స్ చెప్పడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్కి ఎస్పెషల్లీ సినీ పరిశ్రమ బలోపేతం చేయడంలో అమూల్యమైన సహకారం అందించిన గౌరవనీయులు అంటూ కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. సో డెఫినెట్ గా ఇది ఫ్యాన్స్ మధ్య కొంచెం ఆ పాజిటివ్ వైబ్ తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడున్న ఎవరైతే మెగా ఫ్యాన్స్ వేరు, అల్లు ఫ్యాన్స్ వేరు అనుకుంటూ ఈ పుష్ప 2ని ఆపేయాలి, లేదు అంటే ఫ్లాప్ చేయాలి, లేదంటే లైవ్ స్ట్రీమింగ్ పెడతామని ఇట్లా ఎవరైతే మాట్లాడుకున్నారో, సో వీళ్ళందరికీ దీన్ని ఎలా చూడొచ్చు అనంతరం? ఎందుకంటే మీరు అన్నట్టు ఎగ్జాక్ట్ గా కొద్ది రోజుల క్రితం వరకు కూడా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ గా ఇవి మా సినిమాలు, ఇవే మన సినిమాలు, ఇవే మన సినిమాలు అంటే కూడా కొన్ని పోస్టర్స్ కావచ్చు, ఆడియో లీక్స్ కావచ్చు, వాటన్నిటినీ బేస్ చేసుకొని అల్లు అర్జున్ ఒక అడుగు వెనక్కి తగ్గారనుకోవాలా, లేకపోతే ఆ మూవీ మీద డ్యామేజ్ అవ్వకుండా అయితే ఆ మూవీకి సంబంధించి ఆ వ్యూవర్షిప్ తగ్గకూడదనో, లేకపోతే దానికి సంబంధించి ఒక అడుగు వెనక్కి తగ్గారనుకోవాలా, లేకపోతే ఇష్యూకి పూర్తిగా కంక్లూడ్ చేసేందుకు అల్లు అర్జున్ ఒక స్టెప్ ముందుకు వేశాడు అనుకోవాలా? ఎలా చూస్తున్నారు ఫ్యాన్స్ అక్కడ? ఎస్, అంటే ఇప్పుడు మూవీ రిలీజ్ కి దగ్గరలో ఉంది. మూవీకి డెఫినెట్ గా టికెట్ హైక్ అనేది కావాలి వీళ్ళకి. అది ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా గవర్నమెంట్ లో ఎవరున్నా గానీ అది అడుగుతూ వస్తున్నారు, అది గవర్నమెంట్ చేస్తూ వస్తుంది.